ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తన ఇంటిపై దాడి చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నిన్న దీక్ష కూడా చేశారు ఆయన. నిందితులపై చర్యలు తీసుకోకపోవటాన్ని నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు అంబటి. తనపై జరిగిన దాడి వెనుక ఎంపీ పెమ్మసానితో పాటు ప్రభుత్వ పెద్దలున్నారని ఆరోపించారు అంబటి. దుర్మార్గమైన పాలనకు పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్నారని విమర్శించారు. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారో ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెమ్మసాని, చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించరో ఏమిటో మనకు తెలియదు. ఒక దుర్మార్గమైన పాలనకి ఆయన మద్దతు ఇస్తున్నాడు, ఇచ్చుకోండి, మనకేం అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా గుంటూరు నడిబొడ్డులో ఇలాంటి జరిగిన సంఘటన జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోకపోవటం అనే దాన్ని మీరు కూడా ఖండించాలి.